నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ యేసుక్రీస్తు శక్తిగల నామములో శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు వాక్య పరిచర్య చేసే ముందు చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహా ఘనుడైన దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, యేసుక్రీస్తు శక్తిగల నామంలో తండ్రి మీకు కృతజ్ఞతలు. ఇలాంటి పరిచర్యను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన. ఈ శ్రేష్టమైనటువంటి సందేశము, ఆత్మీయ సందేశము, శక్తిగల మీ నామమును బట్టి నాయన అనేకులు మరి చక్కగా గ్రహించుకోవడానికి కూడా మీరు సహాయం చేయండి నాయన. మీ బలమైనటువంటి కృపలో ఈ సందేశమును, ఆత్మీయ సందేశమును, వాక్యమును అందించేదానికి కూడా నాకు సహాయం చేయండి తండ్రి. ఏ బిడ్డలైతే నాయన ఇంకా పరిపూర్ణతలో లేరో వారందరిలో ఆత్మదీపం వెలిగించి నాయన గొప్ప శక్తిగల మీ నామమును బట్టి బిడ్డలు మారుమలుసుకుంది మంచి శ్రేష్టమైనటువంటి మంచి విశ్వాసాలుగా జీవించే గొప్ప కృపను కూడా దయచేయండి. ఈ పరిచర్యను అంతా కూడా దీవించి బలపరచమని ప్రార్థిస్తూ మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. నా ప్రియులారా, రక్షణ భాగ్యము ఎంత గొప్పది కదా. అది దేవుని యొక్క వరమని ఎఫ్ఎస్సి 3లో చెప్పబడతాను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరం. ఇలాంటి వరము ఈ భారతదేశంలో ఎవరికి ఇవ్వబడింది? మొట్టమొదటి అంటే చెప్పాలంటే సిగ్నిఫై అయింది బ్రిటిషర్స్ వచ్చినాక. ఒకవేళ తోమా గారు వచ్చినాక కొంతమంది బ్రాహ్మణ్స్కు ఇవ్వబడింది, కానీ అది సిగ్నిఫై కాలే. కేవలం బ్రిటిషర్స్ వచ్చినాక ఒక గొప్ప పరిచర్యలు ప్రారంభమైనాయి. 1 కొరింథీ 1:25 ఒక మంచి మాట చూడండి. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు, లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదట ఎలాంటి వారి దగ్గరికి వచ్చింది అన్నది మనకు తెలుస్తుంది కదా. ఈరోజు ఇలాంటి వరాన్ని మనం పొందుకున్నాం. ఎవరికి ఇచ్చాడంటే ఎన్నిక లేని వారికి ఇచ్చాడంట, తృణీకరించబడిన వారు. నాట్ కన్నింగ్ ఫెలోస్. ఈరోజు కన్నింగ్నెస్ అనేది కూడా ఎక్కువ ఉంది. ఈ వరము తృణీకరించబడిన వారికి, ఎందుకంటే బలహీనులైన వారికి ఇవ్వబడింది. ఎందుకంటే ఈ బలహీనులు ఈ యొక్క రక్షణ ఐశ్వర్యము ఎంత గొప్పది అని సమాజానికి ఎలుగెత్తి చాటినప్పుడు అలాంటి లోకజ్ఞానులు, బలవంతులు దేవుణ్ణి మహిమపరచాల. అందుకోసం దేవుడు ఎన్నిక లేని వారిని ఎన్నుకున్నాడు ఈ లోకంలో కదా. మనకు కూడా ఎన్నిక లేదు, నాకైతే లేదు బా. అలాంటి స్థితిలో ఎన్నుకోబడినాం మనం ఈరోజు. మరి ఒక క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటు నాకు. క్రైస్తవుడు కాదు, నేను క్రైస్తవుడు కాదు. తరాంతరంలో, వంశంలో మరి క్రిస్టియానిటీ. ఏం క్రిస్టియానిటీ అది? ఏం క్రిస్టియానిటీ అండి? అలాంటి స్థితిలో నుంచి ఈరోజు దేవుడు ఎన్నుకున్నటువంటి బిడ్డగా మీ ముందు కూర్చి నిలబడి ఈ వాక్య పరిచయం చేయడానికి ఎంత గొప్ప ఎన్నికండి ఇది. కాబట్టి ఈ రక్షణ వరం అనేది చాలా గొప్పది. అది దేవుడు ఎలాంటి వారికి ఇచ్చాడు ఈరోజు అనేది ఒకసారి మనం అందరూ కూడా తెలుసుకోవాలి. మరి ఇలాంటి రక్షణ భాగ్యమును కలిగిన మనము లోకానికి వెలుగుగా, లోకానికి జీవముగా, లోకానికి ఒక శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని అందించే సంస్కరణవాదులుగా మనం ఉండాలి. మరి మనము ఎలాంటి జీవితాలతో జీవించాలా? ఈరోజు
లూకాసు వార్త 9:22 ఒక మంచి మాట యేసుక్రీస్తు ఈ భూమిలో ఉన్నప్పుడు చెప్పారు. ఏమంటే, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాదు. చూడండి, నాగలి పట్టేవాడు ఎవడు? రైతు. లోక సంబంధంగా తీసుకుంటే రైతు. ఆ రైతు దున్ని విత్తనాలు చెల్లుతాడు. ఎందుకు చెల్లుతాడు? పంట కోసం కదా. దున్నే ప్రదేశం పొలం. ఎట్లా ఉంటుంది చూడండి, ఆ రైతు యొక్క ఆలోచన ఎప్పుడు కూడా ఆ పంట మీదనే ఉంటుంది. పంట బాగా పండాలా, మంచి పంట రావాలా అని ఆశిస్తాడు. ఎంత శ్రమ పడతా ఉంటాడు కదా. మరి ఎంత లోతుగా దున్నుతాడు, ఎంత బలంగా దాన్ని ఆ నాగిటిని పడతాడు కదా, కింద కూసుగా ఉంటుంది. మరి ఈరోజు ఆత్మీయంగా ఆ ప్రవచనాన్ని మనం తీసుకుంటే నాగలి యొక్క పదును ఎంత పదునుగా ఉంటుంది చూడండి. వాక్యముకు సాదృశ్యం అది. పొలము, లోకం, సొసైటీ. ఈ సొసైటీలో క్రీస్తు ద్వారా దైవం ఇచ్చిన రక్షణ భాగ్యమును మనము ప్రకటించే వారిగా ఉండాలి. కాబట్టి అలాంటి వారిగా మనల్ని పోల్చినాడు. అంటే రైతు ఒక పంటనిస్తాడు కదా, రైతు మనుషులకు ఆహారాన్ని ఇస్తాడు. మరి ఈరోజు కూడా మనము ఎలాంటి వారిగా ఉండాలంటే జీవాహారాన్ని ఇచ్చేటువంటి వారిగా మనము సమాజానికి కనపరుచుకోవాలి. మనల్ని మనం వెనుకకు చూడడం ఏంటంటే పిరికితనం అండి. పిరికితనమును చూపిస్తున్నది వెనకకు చూడడం అనేది కదా. మనిషిలో పిరికితనము జీవము లేని స్థితికి సూచనగా ఉంది. వెనకకు తిరిగి చూచువాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. చూడండి, సో ఇలాంటి పిరిగి వారు దేవుని రాజ్యమునకు పోలేరు. క్లియర్గా చెప్పేశాడు ప్రభు. పిరికితనం ఎందుకంటే ఉందండి, నీలో ఇంకా కూడా విశ్వాసం లేదు, నీలో ఇంకా కూడా పాపం ఉంది, శరీర మనస్సు ఉంది నీలో. ఎందుకో సంశయిస్తున్నావు నువ్వు. ఇలాంటి వాడిని ఆయన దేవుని రాజ్యానికి తీసుకెళ్లాలని ఎప్పుడు అనుకోవడం లేదండి. సీ ఫార్వర్డ్ అంటున్నాడు కదా. విశ్వాసంలో నిరీక్షణ కలిగి ముందుకు చూడు, క్రీస్తును చూస్తూ పని ప్రారంభించు అని చెప్తున్నాడు. ఈరోజు చూడండి, మత్తయి సువార్త 14:8 పేతురు మరి సముద్రం మీద నడచాలనుకున్నాడు. ప్రభుల వారు యేసుక్రీస్తు ప్రభు మరి నీటి మీద నడుస్తూ చెప్పు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు సెలవిమ్మని ఆయన చెప్పినాడు. అవును, సెలవిమ్మని చెప్పినాడు కదా. చెప్తే ఏం జరిగింది? మరి నడుస్తూ వచ్చాడు. దేవుణ్ణి యేసుక్రీస్తు వారిని చూస్తూ నడుస్తున్నాడు. కానీ ఎప్పుడైతే లోకాన్ని తిరిగి చూశాడో పిరికివాడు, లోకాన్ని చూసి పిరికివాడిగా మునిగిపోయాడు. ఈరోజు రక్షించబడిన మనము కూడా తృణీకరించబడిన వారం ఒకప్పుడు. ఈరోజు అంతా ఏంటి, దళితులు ఎక్కువ మంది ఉన్నారు. తర్వాత అన్ని జనులంతా వచ్చారు. ఇదాని విషయం, దళితులకు ప్రవేశం ఇవ్వబడింది. మరి ప్రభుల యేసుక్రీస్తును నువ్వు ఎప్పుడైతే చూడకుండా సముద్రం వైపు తిరిగాడో మునిగిపోయే పరిస్థితి వచ్చాడు. కాబట్టి ఆయన చెప్తున్న మాట ఏమండి, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకకు చూచువాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాదు. కాబట్టి నువ్వు ఎలాంటి వాడిగా ఉండాలని చెప్తున్నాడంటే, ఈ లోకాన్ని కఠినమైన హృదయముడు దున్నేవాడిగా ఉండాల నువ్వు. చూడండి, ఒక రైతు అక్కడికి వెళ్ళి పొలం దున్నేటప్పుడు ఏం చేసుకుంటాడు? చదును చేసుకుంటాడు. అక్కడ ఉన్నటువంటి ముళ్ళ తిప్పలు అవన్నీ కూడా తీసేస్తాడు కదా. సో ఆ విధమైనటువంటి ప్రణాళిక నీకు ఉండాలి. ఒక విశ్వాసి దేవుని వాక్యమును అందించాలంటే నువ్వు అక్కడ చేసుకోవాల్సింది ఏమంటే, ఎక్కడైతే నువ్వు దేవుని వాక్యం అందించాలనుకున్నావో అక్కడ చదువుని చూసుకునేవాడిగా ఉండాలి. చదువు అంటే నువ్వు అక్కడ స్నేహం కట్టాలా మనుషులతో. అనేక మంది జనులు, మన ఇరుగు పొరుగు కావచ్చు, మన ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఇంకా ఎక్కడైనా సరే కదా, మన బంధువులు కావచ్చు, తెలియని వారు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వారి మధ్య నువ్వు చేయాల్సింది ఏమంటే చదువును చేసుకోవాలి. చదువు అంటే చక్కగా వారితో మంచి స్నేహభావాన్ని ఏర్పరచుకొని నీ క్యారెక్టర్ ఉండాలి. స్నేహమే లేకుంటే స్వార్థ ఏం చెప్తామండి? ఈరోజు స్నేహబంధము సమాజముతో లేకపోతే విశ్వాసులకు స్వార్థ కార్యములు జరగవు. నువ్వు చెప్పే మాటలు ఎవరు వినరు.
ఈరోజు అందుకే గొడవలు వస్తున్నాయి. ఆ స్నేహ బంధంలో చెప్పాలి నువ్వు. ఆ స్నేహ బంధాన్ని ఏర్పరచుకోవాలంటే ఒక ప్రేమను చూపించాలి సమాజానికి. నువ్వు ప్రేమను చూపించు. ప్రేమను చూపించాలంటే ఉట్టి మాటలు కాదు, వాళ్ళకు కొన్ని ఇవ్వాలా. వాళ్ళ సమయములలో వాళ్ళ 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 యొక్క పలు సందర్భాలలో వాళ్ళని కలుసుకొని వాళ్ళతో మంచిగా మాట్లాడే విధము, వాళ్ళతో కలుసుకొని సంతోషంగా పంచుకునే విధానంలో ఉండాలి. అది లేకుండా నువ్వు సువార్త చేయలేవు. ఎవరు వినరు. అలా చెప్పకుండా నీ స్వభావమే తెలియదు, నువ్వు చెప్పే మాట ఎవరు వింటారు? నా ప్రియ సహోదరి సహోదరుల, మత్తయి సువార్త చూడండి 10:30. తన శిలవను ఎత్తుకుని నన్ను వెంబడించని వాడు నాకు పాత్రుడు కాదు. వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన శిలవను ఎత్తుకుని నన్ను వెంబడింపవలను. శిలువ అంటే ఆయన శిలువ ఎత్తుకోవడం కాదు, శిలువలో ఆయన చేసినటువంటి బలియాగం. తన శిలువ అంటున్నాడు. నీకు ఒక శిలువ ఉంది. ఆ యొక్క యేసుక్రీస్తు వారి బలిలో నువ్వు మరణించినావు. ఆయన మరణంలో ఐక్యపరచబడినావు. ఆ ఐక్యపరచబడి తిరిగి నువ్వు పునరుత్థానుడిగా లేచావు, సజీవుడిగా లేచావు. మరణించిన వాడివి సజీవుడైనావు. కాబట్టి నిన్ను చూసినప్పుడు ఆ యొక్క శ్రేష్టమైనటువంటి రక్షణ భాగ్యములు అనేకులు ఇచ్చేవాడిగా యేసుక్రీస్తు ప్రభువు లైట్ ఈజ్ అ లైట్ ఫర్ ద వరల్డ్. నేను లోకములకు వెలుగన్నాడు. కాబట్టి నీలో ఆ లైట్ కనిపించాలి. అది సిలువ. నీలో ఆ లైట్ కనిపించాలి అందరికీ. ఆ జ్ఞానము, ఆ శ్రేష్టమైనటువంటి తగ్గించుకునే స్వభావము, ప్రేమ స్వభావము, ఇచ్చే స్వభావము, మరి యథార్థత, సత్యము, ఎంత మంచి ఆత్మఫలాలు అనేకులు చూడాలని ఉందో అది లైట్. ఈ సెలవు అంటే ఉపేక్షించుకోవడం, నిన్ను తాను ఉపేక్షించుకోవడం, శరీరాన్ని ఉపేక్షించుకోవడం, శరీర క్రియలను ఉపేక్షించుకోవడం. శరీరం కోసం బతకకుండా నువ్వు ఆత్మానుసారమైనటువంటి మంచి జీవితంలో జీవించేవాడిగా ఉండాలి. కాబట్టి తన శిలువ అంటే యేసుక్రీస్తు శిలువ సర్వమానవుల రక్షణ కోసం బలిపీఠం. ఆ శిలువలో శరీరం చనిపోయింది. వెంబడించేవాడు లోకం నుండి బయటికి రావాల్సి వచ్చు. లోకం నుంచి బయటకు వచ్చి శరీర మనస్సును చంపుకొని మరి ఆ పునరుత్థాన శక్తితో ఆత్మీయ మనస్సుతో తిరిగి వేయాలి. సమాజంలో ఒక జీవము కలిగినటువంటి వెలుగులాగా జీవించాలి. సమాజం కోసం జీవించాలి అంటే నూతన స్వభావంతో జీవించాలి. 2 కొరింథీ 5:18 కాగా ఎవడైనా క్రీస్తునంద ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను. ఏంటంటే ఇది నూతన సృష్టి అనేది నేను చూడాలి. ఇంతకు ముందు చూశాము ఇలా ఉన్నాడు ఆయన, ఈరోజు ఇలాంటి శ్రేష్టమైనటువంటి వాడిగా ఆయన మారినాడు. ఏమిటి మార్పుకు కారణమనేది అనేకులు గుర్తించాలని సాక్ష్యము ఆ విధంగా బయలుపరచబడాల. మత్తయి సువార్తలు చూడండి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి శ్రేష్టమైనది అంటే రక్షణ. హృదయ శుద్ధి, ఆత్మశుద్ధి. ఎప్పుడైతే నీ హృదయం శుద్ధీకరించబడిందో నీలోనికి ఆత్మ ప్రవేశించింది, నీ చీకటి ఆత్మని వెలిగించింది. నువ్వు ఒక జ్ఞానవంతుడై, ఒక బుద్ధి, సంకల్ప బుద్ధి కలిగినటువంటి జ్ఞానవంతుడై ఈ శరీరమును క్రియలను విసర్జించినావు. దేవుని కోసం బతికేటువంటి ఒక దీపంగా మారినావు. మరి అంటే నీ మనోనేత్రాల ద్వారా ఈ లోకాన్ని చూస్తున్నావు, మనుషులు చూస్తున్నావు. నీ మనోనేత్రాల ద్వారా ఈ లోకాన్ని చూసినప్పుడు నువ్వు అంటే దేవుని యొక్క స్వభావంతో ఉన్నావు కాబట్టి నువ్వు దేవుణ్ణి చూస్తున్నావు, దేవుని ద్వారా చూస్తున్నావు ఈ లోకాన్ని. అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తున్నారు. దేవుడు నీలోనికే వచ్చినాడు. నువ్వు దైవత్వం యొక్క మనోనేత్రాలు కలిగిన వాడు, దైవత్వం యొక్క కనుదృష్టితో లోకాన్ని చూస్తున్నావు. అంటే దైవత్వమే, ఆ దేవుని నువ్వే చూస్తున్నావు. కాబట్టి ఈరోజు అలాంటి మాటలు చెప్తున్నాడు. చూడండి, మనం ఎలాంటి శ్రేష్టమైన వారం అండి. 1 పేతురులో 2:9 చూడండి. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రకటించేదానికి వంశము, రాజక తండ్రి, మరి వంశము, మరి యాచకులం, రాజులమని పేతురు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి శరీర స్వభావం విడిచి దేవుని ఆత్మను పొందుకున్నాము. మన మనోనేత్రాలు వెలిగించబడిన వారిగా మనం ఉన్నాము. నా ప్రియ సహోదరి సహోదరుల ద్వారా మనమందరూ క్రీస్తు రక్తం చేత కడగబడి దేవుని ఆత్మతో
పొందుకున్న మనము విమోచన జనం అండి. విమోచన జనం మనం. ఎలాంటి వారు? 1 Pétరు 2:9 చూడండి. ఆ విమోచన జనానికి ఎటువంటి పేరు చెప్పాడంటే, తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయుటకు మీరు పిలువబడినటువంటి యాజకులు, మరి వంశము, శ్రేష్టమైన వంశము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తు, రాజులై ఉండాలని చెప్తున్నాడు. ఇంత గొప్ప పిలుపు ఈరోజు క్రైస్తవులకు మాత్రమే ఇవ్వబడింది. ఈరోజు ఇలాంటి బలహీనమైన మనకు ఇవ్వబడిందండి. మరి మన యొక్క క్యారెక్టివిటీ ఎంత చక్కగా ఉండాలి ఈ యొక్క లోకంలో. చూసారా, మనుషులు మనల్ని చూసినప్పుడు చేతులు ఇచ్చి నమస్కరించాలి. మన క్యారెక్టర్. లోకం ఏం కోరుతుందంటే చెప్తారు, ఏది? కనకం, కాంతం, కాంక్ష. ఈ 3. అదే వాక్యంలో కూడా చెప్పబడిన మాట. యోహాను సువార్తలో ఏం చెప్పబడింది? నేత్రాశ, శరీరాశ, జీవపుండం. కొంత మంచి పాలిష్ అయి చెప్పారు. ఈరోజు లోకంలో ఎలాంటి స్థితి ఉన్నది? ఈ మూడు కాంక్షలతో మనిషి నశించిపోతున్నాడు ఈరోజు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు అందుకే చెప్తాడు, మీరు ధనాన్ని ప్రేమించకూడదు అని చెప్తున్నాడు. ధనాన్ని ప్రేమించకూడదు. దైవత్వము కలిగిన వాడు ధనమునకు దాసుడు కాకూడదు. దైవత్వం అంటే సత్యము. సత్యానికి దాసుడుగా ఉండాలా, దేవునికి దాసుడుగా ఉండాలా అని చెప్తున్నాడు. కానీ క్రైస్తవులుగా మనం పిలిచినాము, యేసుక్రీస్తు శక్తిగల నామములో మనము పరిశుద్ధపరచబడినాం. ఆయన రక్తం చేత కడగబడిన బిడ్డలం కాబట్టి మనము ఎప్పుడు కూడా సత్యానికి దాసులుగా, యథార్థవంతులుగా ఉండాలి. కాబట్టి ఆయన చెప్పిన మాటలు మనం వినాలి కదా. మనల్ని పిలిచాడు, మనం వెంబడిస్తున్నాం. ఆయన దగ్గరికే వెళ్ళిపోయినాము, మనల్ని వెంబడిస్తున్నాము. మరి ఆయన రొట్టె, ద్రాక్షరసం, మరి బల్లలో పాల్గొనుకుంటాం. మనం ఏం చేస్తున్నాము? ఆయన రొట్టెని మన శరీరాలను తీసేసుకుంటాం. ఆయన శరీరమును మనం మనలో కలిపేసుకున్నాం. ఏక శరీరంతో ఉన్నాం. ఆయన రక్తాన్ని మనం తీసుకున్నాం. ఏక శరీరంతో ఉన్నాం. కాబట్టి నువ్వు ఎలాంటి వాడైపోవాలంటే క్రీస్తు యొక్క శ్రేష్టమైనటువంటి స్వభావంలోకి నువ్వు రావాలన్నది ఖచ్చితమైనటువంటి మాట కదా. ఆయన శ్రమను బట్టి నువ్వు శ్రమను తీసుకోవాలా. కాబట్టి శ్రమలు అనేది కూడా నువ్వు తీసుకోవాలి. కాబట్టి అలాంటి మాటలు చెప్తున్నప్పుడు ఆయనతో ఐక్యపరచబడినాము, సత్యముతో ఐక్యపరచబడినాము, యేసుక్రీస్తులో ఐక్యపరచబడినాము. మరి యేసుక్రీస్తులో ఐక్యపరచబడినవి నువ్వు ఎలాంటి శ్రమలు తీసుకోవాలి? ఆయన చెప్పిన మాటలు వినాలి కదా. కాబట్టి మత్తయి సువార్త 3 మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని మాట నుండి వచ్చి మాట వలన జీవించదు. ఈరోజు శరీరం యొక్క ఆహారం కోసం మనుషులు ఎంత జీవము లేని స్థితిలో ఉన్నారు కదా. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అని వాళ్ళ ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారు. ఈరోజు సత్యం వల్ల జీవించేవారుగా మనం ప్రత్యేకపరచబడిన మనుషులుగా ఉండాలి. మన క్యారెక్టివిటీ అంత బాగా ఉండాలంటే ఈరోజు యేసుక్రీస్తు స్వభావం నీకు వచ్చేసింది. ఆయన యొక్క శరీరాన్ని నువ్వు తిన్నావు, ఆయన శరీరంలో ఐక్యపరచబడినావు. 2 ఆయన రక్తము తీసుకున్నావు. ఆయన రక్తము తీసుకొని ఆయనలో నువ్వు ఐక్యపరచబడినావు. ఆయన ప్రాణము నువ్వు తీసేసుకున్నావు. ఆయన ప్రాణం నీలోనికి వెళ్ళిపోయిందండి. శరీరము, రక్తం. మరి నీ స్వభావం ఎలా ఉండాలా? యేసుక్రీస్తు లాగానే ఆయన స్వభావంతోనే నువ్వు జీవించాలి. ఇది ఐక్యపరచబడింది. కాబట్టి మత్తయి సువార్తలో చెప్పినట్లు సత్యము ద్వారా ప్రతి మనిషి కూడా దేవుని మాట, నోట నుండి వచ్చే మాట ద్వారా జీవించు. అలాంటి జీవము కలిగిన మాట ఏమంటే సత్యం. ఆ సత్య సంబంధిగా మనం జీవించే వారిగా ఉండాలి. తర్వాత ఇంకోటి సాక్షులుగా ఉండాలి. కాబట్టి దేవుని ఆత్మను పొందుకోలేని వాడు మృతుడు. దేవుని ఆత్మ లేనివాడు మృతుడు, డెడ్ ఫెలో. ఆ డెడ్ ఫెలోస్ అంతా కూడా పునరుత్థానం లేదు, ఏం లేదు. కాబట్టి సాక్షులుగా ఉన్నామన్నాడు. అపోస్తలుల కార్యములు భూదిగంతముల వరకు సాక్షులై ఉందని వార్త చెప్పారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళేటప్పుడు వాళ్ళకి చెప్పిన మాట ఏమంటే భూదిగంతముల వరకు సాక్షులై ఉందన్నారు. ఇప్పుడు పరిశుద్ధ ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు భూదిగంతముల వరకు సాక్షులై ఉంటారని ఆయన చెప్పిన మాట. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక సాక్షిలో ఉన్న గుణాలు ఎట్లుంటాయంటే వెలుగై ఉందా,
సాక్ష్యంగా బతకాలి నువ్వు. యేసుక్రీస్తు నామమునకు సాక్ష్యం కావాలి. ఎందుకంటే ఆయన శరీర స్వభావం, ఆయన యొక్క ఆత్మ స్వభావం, ఆయన స్వభావమే నువ్వు అయిపోయినావు. ఆయన స్వభావమును నువ్వు ధరించుకున్నావు. ఆయన స్వభావం ధరించుకున్నాడు కాబట్టి ఆయన నేను లోకమునకు వెలుగైనాను అన్నాడు. మనకు కూడా అదే నామం ఇచ్చినాడు. మీరు లోకమునకు వెలుగు. చూడు, మీరు లోకమునకు వెలుగు. నేను లోకమునకు వెలుగు అన్నాడు. ఈ లోకానికి నేను వెలుగు అన్నాడు. మీరు లోకానికి వెలుగు అన్నాడు. అంటే అర్థం ఏంటి? సేమ్. ఆయన స్వభావంలోకి వచ్చినప్పుడు వెలుగై ఉన్నాడు. కాబట్టి ఈరోజు మత్తయి సువార్తలో చెప్పినట్టు లోకానికి వెలుగుగా ఉండాలి. వెలుగు అంటే జ్ఞానవంతులుగా ఉండాలి. జ్ఞానవంతులుగా ఉండాలి. సత్క్రియలు చేసేవారు. 5 పదాలు చూడండి. సత్క్రియలు చేసేవారిగా ఉండాలి. సహించే గుణం చూడండి, ఎంత మంచి గుణం అండి. మత్తయి సువార్త 5:35 కుడి చెంపం కొట్టివాడికి ఎడమ చేయి కూడా చూపించాడు. సహించే గుణం మంచి గుణం. బేరింగ్ కెపాసిటీ, దట్ ఈస్ అ బేరింగ్ కెపాసిటీ. కాబట్టి సిరికి దేవునికి దాసులుగా ఉన్నారు. కాబట్టి క్రైస్తవుడు సిరి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈరోజు నేను చెప్తున్నాను మీకు నా ప్రియులారా, మంచి మాట చెప్తున్నాను కానీ చాలా బాధకరంగా చెప్తున్నాను. మంచి సాక్షులు కలిగినటువంటి అధికారులు ఎవరు లేరండి ఈ లోకంలో. క్రైస్తవులను చెప్పుకుని ముఖ్యంగా భారతదేశంలో ఉన్నతమైన అధికారులు ఎంతో మంది ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, డాక్టర్స్, ఇంజనీర్స్, మంచి మంచి వాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా ఎవరు కూడా సాక్షులుగా బతకడం లేదండి. నేను ఎక్కడ చూడలేదు. అందరూ కూడా సరైన సాక్ష్యాలు కలిగి లేదు. ఈరోజు నువ్వు సాక్ష్యం లేకుండా బతుకుతే నువ్వేం చెప్తావు? నువ్వేం చూపిస్తావు నీ సబార్డినేట్స్, కొలీగ్స్ అంతా కూడా? దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు నీకు, చాలు. మంచి చదువు ఇచ్చాడు, మంచి జ్ఞానం ఇచ్చాడు. మరి దేవుని దగ్గరికి, క్రీస్తు నామం దగ్గరికి వస్తే ఇలాంటివి చేయకూడదని కూడా తెలుసు మనం. మళ్ళీ ఎందుకు ఇలాంటివి చేయాలా మనం? దేవుని నామానికి అపకీర్తి, శాపం దేవాలి ఎందుకు? ఇతరులు జనజనులు క్షమిస్తున్నారు మనల్ని. నేను ఇలా మాట్లాడుతున్నానని ఏమనుకోవద్దండి. అయితే అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తున్నాను. ఎప్పుడు కానీ మనం మంచి జీవితాలు చూపించాలంటే ఈ ధనము ఎక్కువగా లోకము ప్రేమించేది ఏంటంటే ధనాన్ని. ఆ ధనము కోసము జనాలు ఎలాంటి బిహేవియర్ చేస్తున్నారని చూస్తున్నాం లోకం కదా. ఎలాంటి భయంకరమైన బిహేవియర్ చూస్తున్నారు. వాళ్ళకు ఫెయిత్ ఉంది, కానీ ధనం దగ్గరికి వచ్చేందుకే వాళ్ళు ఆ ఫెయిత్ అంతా వదిలేస్తున్నారు. కానీ మనము క్రైస్తవ ఉద్యోగస్తులు, అధికారులైన మనమందరం కూడా ఇలాంటి చెడుదనాన్ని మాత్రం ఆశించకుండా మనము జీవించాలి. అప్పుడే దేవునికి మహిమ. దేవునికి మహిమ ఏమంటే అనేకులు సత్యం తెలుసుకుంటారండి. నీ ద్వారా దేవుని మహిమపరుస్తారు. ఈరోజు చెప్తున్నాను నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి నా డిపార్ట్మెంట్లో నేను చేస్తున్నాను, ఈ శ్రేష్టమైన సేవలు నేను చేస్తున్నాను, గట్టిగా చెప్తున్నాను. మీకు చేస్తున్నప్పుడు ఎంత గొప్ప పరిచయం జరుగుతుందంటే తెలియదు మీకు. ఎంత గొప్ప మంచి పేరు వస్తుంది క్రీస్తుకు తెలుసా మీకు? దేవుని అద్భుతమైన కార్యము డిపార్ట్మెంట్లో జరుగుతుంది. ఈరోజు అనేకులు సత్యాన్ని గ్రహిస్తున్నారు. యేసుక్రీస్తు అంటే మతస్థుడు కాదండి, ఆయన ఆత్మ అంట, దేవుని ఆత్మ అంట అని అనేకులు మాట్లాడుతున్నారు. ప్రతి మనిషి కూడా తిరిగి లేయాలంట. ఇలా లేయాలా అని చాలా మంది అన్ని జనులకు నేను సత్యవార్త చెప్తున్నప్పుడు ఆశ్చర్యపోతున్నారు. కాబట్టి శత్రువులను ప్రేమించారంట. మత్తయి సువార్త 5:44 మీరు లోకములో మీ తండ్రికి, పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్టు చూడండి, కుమారులై ఉండినట్టు శత్రువును ప్రేమించన్నారు. ఇంతకన్నా చాలా ఇండెప్త్ ఇంతకన్నా చాలా ఇండెప్త్ ప్రాఫెసీ లేదండి. గొప్ప ప్రాఫెసీ లేదు. శత్రువుని ప్రేమించినారు. కాబట్టి ఆయన అలాంటి తత్వం కలిగి ఉండాలి. మనకు దేశాలు, వాళ్ళ మీద ద్వేషము, వీళ్ళ మీద ద్వేషము, ఇలాంటివి చూపించకూడదు. మనం ఈరోజు లోకంలో అలాంటివి చేస్తున్నారు చాలా మంది. అలాంటివి చేయకూడదు. కాబట్టి మత్తయి సువార్తలో సమాధానపరచువారు ధన్యుడు. సమాధానం లేదండి ఈరోజు లోకంలో. ధనం దండిగా ఉంది, సమాధానాలు లేవు. ఎక్కడ మనుషులు సమాధానం కలిగి జీవించేవారు ఎవరు లేరు. ఇలాంటి సమాధానాల స్థితి లేని స్థితిలో నువ్వు ఉన్న ప్రదేశంలో మనుషులకు
సమాధానకర్తగా నువ్వు ఉండాలి. చూడండి, అందుకే నమ్మకమైన రాయబారి ఔషధం లాంటి వాడని సామెతలు 13:17 చెప్పబడింది. ఎందుకంటే నమ్మకమైన రాయబారి ఔషధము లాంటి వాడు. యు ఆర్ అంబాసిడర్. సత్యానికి నువ్వు అంబాసిడర్. యేసుక్రీస్తు నామమునకు యు ఆర్ అంబాసిడర్. ఆ అంబాసిడర్ యూ షుడ్ బి ద మెడిసిన్ ఫర్ యువర్ ఫెలో పీపుల్, నైబర్స్ కావచ్చు, ఇట్లా లేదంటే వాళ్ళు మన కొలీగ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అందరికి కూడా మనం ఏం చేయాలా? సమాధానాన్ని చెప్పి మన ప్రేమను చూపించి అనేకులకి ప్రేమ గొప్పతనాన్ని చూపించాలి. చూడండి, చుట్టుపక్కల మన ఇంట్లో మన చుట్టుపక్కల వీధిలో ఎవరైనా భార్యాభర్తలు తగులు ఆడుకునేట్టుకోండి. మనం ఫ్రెండ్షిప్ చేసినప్పుడు వాళ్ళకి చెప్పుకుంటాం. అంతా ఫ్రెండ్షిప్ అయినప్పుడు ఏం చెప్తారు? మీతో ఆ ఫ్రెండ్షిప్ చేసి ఉంటే, చదువు చేయబడి ఉంటే నీ దగ్గరికి వస్తున్నారు. అక్క, ఇలా ఉంది పరిస్థితి, ఇంట్లో ఆయన ఇలా చేస్తున్నాడంటే మంచి మాటలు, మా భర్తకు లోబడి నేర్చుకో. నీ మంచితనంతో ఆయన్ని నువ్వు దగ్గర తీసుకో, నిన్ను ప్రేమించే విధంగా ఆయన మార్చుకొని చెప్పేదానికి. కాబట్టి సమాధానపరిచే విధంగా నువ్వు ఒక మెడిసిన్గా ఉండాలి. కాబట్టి నువ్వు యోహాను సువార్త 4:24 ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. చూడండి, ఊరికే ఆరాధన కాదు, ఏదో బైబిల్ సంఖ్యలో పెట్టుకొని వెళ్ళి ఆరాధించుకోవడానికి కాదు. ఇది ఆచారం చేసేదానికి కాదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీకు పూర్తిగా చెప్తున్నాను నేను. ఎందుకంటే నిత్య జీవం ఇవ్వబడింది. ఎవరికి తెలుసా? నిత్యమైనటువంటి జీవం ఇవ్వబడింది ఎవరికంటే దేవుని ఆత్మను పొందుకొని పునరుత్థాన శక్తితో జీవించేటువంటి మరి నీతిమంతులకు మాత్రమే నిత్య జీవం ఇవ్వబడింది. అంతే తప్ప ఆత్మను పొందుకోకుండా మనం సంఖలో బైబిల్ పెట్టుకొని వెళ్ళి ప్రార్థించుకుంటూ రొట్టె ఆ ద్రాక్షరసం తినుకుంటూ మేము రక్షించబడినామండి, నువ్వు భ్రమపడుతున్నావు, కానీ నువ్వు మరణములోనే ఉన్నావు. కాబట్టి నువ్వు నీ యొక్క స్థితి ఎలా ఉండాలంటే యథార్థం కలిగిన వాడిలో, ఆత్మ సత్యము కలిగి, నీ ఆత్మలో సత్యము కలిగిన వాడిగా ఆత్మతో సత్యముతో, నీ ఆత్మతో సత్యంతో పరిపూర్ణంగా నువ్వు యథార్థవంతుడిగా ఆరాధించేవాడిగా ఉండాలి. కాబట్టి ఇంకొక విషయం ఏమంటే మత్తయి సువార్త 5:40 హింసించే వారి కొరకు ప్రార్థించమన్నాడు. ఏమిటండి ఈ ప్రాఫెసీ? ఎంత గొప్ప పిలువండి ఇది! హింసించే వారి కొరకు ప్రార్థించమన్నాడు. ఎంత బేరింగ్ కెపాసిటీ మనుషులకు చూపిస్తున్నాడు. దైవత్వం అనేది గొప్ప బేరింగ్ కెపాసిటీ చూపిస్తుంది. అలాంటి బేరింగ్ కెపాసిటీ మనకు ఉండాలి. కాబట్టి మార్కు సువార్త 16:15 మీరు సర్వలోకంలో సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. సువార్తను ప్రకటించాలంటే సర్వ సృష్టికి అంటే మనుషులకు వెళ్ళాలి. సువార్తను ప్రకటించాలంటే సృష్టికి వెళ్ళమన్నాడు. వెళ్ళడం అంటే ఏంటి? వారిలోకి వెళ్ళాలి. సొసైటీలోకి వెళ్ళిపోవాలి. మనం సొసైటీలోకి వెళ్ళి వాళ్ళతో కలిసిమెలిసి తిరుగుతూ, మన సంతోషాన్ని వాళ్ళతో పంచుకుంటూ, వాళ్ళ దుఃఖాన్ని పంచుకుంటూ, వాళ్ళతో మంచి స్నేహం చేస్తూ అనేకులకు దేవుని రక్షణ భాగ్యము మానవుల పట్ల ఎట్లా నెరవేరింది, మరి ఈ రక్షణ లేకుండా మనుషులు ఏమైపోతారు, మేము పొందుకున్న వాళ్ళని మేము ఎలా ఉన్నాము, ఇంత సంతోషంగా ఉన్నాము, మరి ఏ విధంగా జీవిస్తున్నాము, మనలో ఉన్న ఆత్మకు జీవం లేదండి, ఆత్మ సత్యంతో వెలిగించబడాలా. అది వెలిగించబడాలంటే దాన్ని కప్పుకున్న శరీరం చేసినటువంటి తప్పులకు అన్నిటి కూడా ఒక ప్రాయచిత్త కార్యం జరగాల. ప్రాయచిత్తం జరగాలంటే ఎట్లా? దానికి ఒక బలి కార్యం జరగాల. ఆ బలి మనం అయిపోవాల్సింది ఇంకొక బలి జరగాల్సి వచ్చింది. మానవుల పట్ల మనిషి చేసిన పాపానికి మనిషే బలి కావాలి అని ఇలాంటి మంచి మాటలు వాళ్ళకంత చెప్పినాక పునరుత్థానం గురించి చెప్పాలి. మరణం తర్వాత మనిషి ఏమవుతాడు, మరి తిరిగి మరి ఎలా లేస్తాడు, ఇలాంటి మంచి మాటలు సువార్త ద్వారా వాళ్ళకు అందించాలి. మత్తయి సువార్త 28:10 సర్వజనులను శిష్యులుగా చేయండి అన్నాడు. శిష్యులుగా చేయాలంట. ఏమండి, ఇదేం తమాషైన విషయమా? నీ బిడ్డలను నువ్వేం చేయలేకపోతున్నావు, మన బిడ్డలను మనం ఏం చేయలేకపోతున్నాం, మన మాట వింటూ వాళ్ళు. మరి శిష్యులుగా చేయాలంటే నీ గురుతత్వ బాధ్యతను అప్పచెప్పినాడు ఆయన. చూడండి, యేసుక్రీస్తు ఒక్కడే గురువు, జగద్గురువు అని రాయబడింది బైబిల్లో. గొప్ప గొప్ప వారు కూడా ఇలాంటి మాటలు చెప్పినారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా అదే అంటారు. మరి నాకు తెలియంగా యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే గురువు అని చెప్పాడు. మరి అలాంటి గురుతత్వాన్ని నీకు
నిన్ను అపాయింట్ చేశాడు ఆ గురుత్వంలో. ఎందుకంటే అనేకులకు బోధించాడు. గురువు అంటే అర్థం ఏంటి? వెలుగును ఇచ్చేవాడు, చీకటిని పారదోలి వెలుగునిచ్చేవాడు. అంటే అజ్ఞానమును పారదోలి జ్ఞానాన్ని ఇచ్చేవాడు, జ్ఞానము ద్వారా అజ్ఞానంలో పారదోలేవాడు. మరి నువ్వు ఎలా ఉండాలా? మనం ఎలా ఉండాలా? ఈ లోకానికి ఎంత రక్షణ భాగ్యమును పొందుకున్నా మనం ఎలా ఉండాలి? ఈరోజు ఈ లోకంలో ఎంత శ్రేష్టమైన వారంగా ఉండాలా? మా ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి గొప్ప బాధ్యతను మాకు ఇచ్చాడు. మత్తయి సువార్త చూడండి 26 నుంచి 20. రక్తము ఆయన శరీరము తినమన్నాడు, రక్తము తాగమన్నాడు. దానికి సాదృశ్యంగానే మనము మరి ఆ రొట్టె ద్రాక్షారసం తాగుతున్నాం. అంటే ఆయన శరీరము ఎప్పుడైతే ఆయన రొట్టెని ఆయన రొట్టెని ఆయన శరీరముగా మనం తీసుకున్నామో, ఆ యొక్క రక్తాన్ని మనం పరిశుద్ధ రక్తం ఆ పరిశుద్ధ రక్తాన్ని తీసుకున్నావు, పరిశుద్ధమైన శరీరాన్ని తీసుకున్నావు, నువ్వు పరిశుద్ధులుగా మారిపోయావు. పరిశుద్ధత నీకు పరిశుద్ధత ఇచ్చింది, శక్తినిచ్చింది. ఆయన ఒక శరీరం, వాక్యం, సత్యం, అది నీ ఆత్మకు జీవం ఇస్తూ ఆ రక్తము నేను పరిశుద్ధులుగా వచ్చింది. అంటే నువ్వు ఐక్యపరచబడినావు, ఆయనలో ఐక్యపరచబడి ఉన్నావు. కాబట్టి నువ్వు యేసుక్రీస్తు స్వభావంతో స్వరూపంలో ఈ లోకంలో జీవించాలనేది చెప్పబడుతున్నది. చాలా మంది ఇది ఒక ఆచారంగా తీసుకుంటున్నారు. రొట్టె ద్రాక్షరసం తాగేది విని, ఆ రొట్టె ద్రాక్షరసం ఎందుకు తాగాలంటే శ్రమలు పడేదానికి. ఆయన శ్రమలు పడినాడు కాబట్టి నువ్వు ఐక్యపరచబడినావు. నువ్వు కూడా ప్రభువులాగా, యేసుక్రీస్తులాగా మరి శ్రమానుభవంలో తీసుకునేవాడిగా ఉండాలి. శ్రమానుభవంలో తీసుకున్నాడు. 1 కొరింథీ 14 చూడండి. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడమన్నాడు. ప్రయాసం అంటే శ్రమ. ప్రేమ కలిగి ఉండేదానికి ప్రయాసపడాలి. ఎవరు ప్రేమ కలిగి ఉండాలా? అన్యులు మన మీద ప్రేమ కలిగి ఉండేదానికి మనము ప్రయాసపడాలా. సర్వీస్, దట్ ఈస్ అ సర్వీస్. మన ఇంటి పక్కన ఉంటే వాళ్ళని ఏ రోజైనా నువ్వు భోజనానికి పిలిచి భోజనం పెట్టావా? నేనైతే పెట్టా, చెప్తాను కదా. ఇదంతా కూడా ఇల్లాలు జ్ఞానంగా ఉండాలి. ఇంట్లో భార్య జ్ఞానంగా ఉండి ఇలాంటి పరిచర్యలు చుట్టుపక్కల స్టార్ట్ చేయాలన్న, చేసి అనేకుల్ని ఆకర్షించి మరి ప్రేమను సంపాదించుకోవాలి. నా ఇంటికి వస్తే ఏం తెచ్చినావు, నీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అనేది కాదు క్రిస్టియానిటీ. వాళ్ళ ఇంటికి పోయినా మనం ఏమన్నా ఇవ్వాలా, మన ఇంటికి వస్తే వాళ్ళకి ఏమన్నా ఇవ్వాలి. ఆ ఇల్లాలకు, ఆ ఇంటికి విశ్వాసుడైనటువంటి ఆ వ్యక్తికి ఉన్న భార్య నిజమైన విశ్వాసాలైతే ఇటువంటి జ్ఞానం ఉండాలి. చుట్టుపక్కల ఈరోజు అపార్ట్మెంట్స్ ఉంటున్నారు చాలా వరకు. అందరినీ పిలిచి అన్ని తినండి. నెలకు ఒకసారి ఒక కుటుంబాన్ని పిలిచి మనం భోజనం పెట్టామనుకోండి, ఎంత సంతోషిస్తారు వాళ్ళు, ఎంత ప్రేమిస్తారు వాళ్ళు, ఎంత మంచివారండి వాళ్ళు. మరి ఎందుకు ఇలాంటివి చేయలేకపోతున్నాం? మనం వాళ్ళ ప్రేమను సంపాదించుకున్నప్పుడు ఎంత మంచి మాటలు మన మాటలు వింటారు. కాబట్టి స్త్రీ పురుషులకు కూడా ఒక మంచి హెచ్చరిక ఉంది. ఏమంటే 1 పేతురు 3:1-7 వరకు లోబడి ఉండాల స్త్రీ. చుట్టుపక్కల చూస్తారు ఎంత మంచి స్త్రీ ఇల్లాలని కదా. భయము, ప్రవర్తన, సాధువు, మృదువైనటువంటి అలంకారం. మృదువైన అలంకారం అంటే మంచితనం, సాత్వికమైన గుణం. ఈరోజు ఎంతమంది ఇలాంటి స్థితిలో ఉన్నాం మనం? ఎందుకు ఇవ్వాలండి? దేవుడు నిత్య జీవం మనకంతా ఆయన స్వభావం ధరించుకోలేకుండా పోతున్నాం మనం. మరి ఆయన యొక్క స్వరూపంలో వికసించలేకపోతున్నాం ఈ లోకంలో. మరి ఆయన బలియాగము ద్వారా పరిమళ వాసనగా మనం మార్చాడినప్పుడు ఆ పరిమళ వాసనే మనలో లేదు. మరి ఎలాంటి స్థితి నువ్వు ఎందుకు కోరుకుంటావు? మనం ఎలా కోరుకుంటాము నిత్య జీవం కావాలని? చాలా విచిత్రంగా ఉంటుంది నాకు. కాబట్టి పురుషులకు చెప్పబడిన మాట ఏమంటే బలహీనమైనటువంటి ఘటమని భావించి భార్యను సన్మానించి జ్ఞానముతో కాపాడాలి. బలహీనం భార్య, ఒక స్త్రీ బలహీనం 2 సార్లు డిఫైన్ అయింది. ఫస్ట్ రిఫైనిటీ ఏక శరీరంలో మట్టి నుంచి తీయబడి రిఫైనిటీ అయింది. 2వసారి మళ్ళీ బయటికి తీసి రిఫైనిటీ. సో 2 సార్లు రిఫైన్డ్, వెరీ డెలికేట్. కాబట్టి అలాంటి బలహీనమైన ఘటాన్ని నువ్వు ఎప్పుడు కూడా జ్ఞానముతో కాదు. సన్మానించడం అంటే యూ షుడ్ లవ్ అంటే బేరింగ్ అన్నమాట. యూ షుడ్ బేర్ అండ్ విజ్డమ్తో కాపాడం. జ్ఞానం చాలా జాగ్రత్తగా ఉంటుంది. జ్ఞానం కలిగిన వాడు ఏ విధంగా మాట్లాడాలని తెలుసుకోవాలి. అలాంటి బలహీనమైన ఘటంతో
కాబట్టి ఈరోజు మాట వల్లనే ఇంట్లో కాపురాలు కూలిపోతున్నాయి కదా, మాట వల్లనే కూలిపోతున్నాయి కాపురాలు అంతా కూడా. కాబట్టి అలాంటి వారిగా మనం ఉండకూడదు. కాబట్టి 1 కొరింథీ 11:30 అయితే మనల్ని మనం విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోతుంది. సో మనల్ని మనం విమర్శించుకునే వారిగా కూడా మనము ఉన్నప్పుడు ఆ తీర్పు నుంచి మనం తప్పించుకుంటాం. కాబట్టి పౌలు గారు చెప్తారు 1 కొరింథీ 11:1 నేను క్రీస్తుని పోలి ఉన్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుంటారు. ఇక చూడండి, ఇంతగానే ఏం కావాలంటే మనకి ఇంత క్లారిటీగా చెప్పేటువంటి స్థితి ఉంది. నేను క్రీస్తుని పోలి ఉన్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకుంటున్నారు. కాబట్టి ఇది సాధ్యం కాదండి, మేము చేయలేము అని చాలా మంది అనొచ్చు. చాలా మంది అంటారు మేము లంచాలు తీసుకోవాలా, మేము చెడు మార్గాల్లో డబ్బు సంపాదించుకోవాలా, మాకు ధనం కావాలి కదా అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అలాగే సంఘాలలో కూడా ఈనాడు మోసాలు చేసి అక్కడ వచ్చే డబ్బుల్ని కూడా కొట్టేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి సంఘ పెద్దలు, సంఘ కాపర్లు కూడా చాలా మంది ఉన్నారు ఈరోజు. ఇలా జరుగుతుంది ఈరోజు. ఎవరిని మోసం చేస్తున్నాం మనం? ఇలాంటి స్థితి ఉన్నప్పుడు ఎందుకు నువ్వు నమ్ముకొని రావాలా? ఎందుకు మనం రావాలా? ఆ రోజు అపోస్తులు ఆ విధంగా అనుకోని అంటే ఈరోజు బైబిల్ గ్రంథం మనకు లేదు కదా. ఈరోజు సంఘాలే లేవు పూలు అనుకోండి. అసలు అపోస్తులు కానీ లేకుంటే ఈరోజు సంఘాలే లేవు. వాళ్ళు అనుకోలేదండి, మనలాగా నీచంగా వాళ్ళు అనుకోలేదు. వాళ్ళు అనుకోలేదు. తృణీకరించబడిన వారిలో ఐశ్వర్యాన్ని చూపించారు. వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు, చాలా తక్కువ మనుషులు వాళ్ళంతా. అలాంటి వాళ్ళు ఐశ్వర్యాన్ని చూపించారు లోకానికి. ఈరోజు మనం ఎందుకు చూపించలేకపోతున్నాం? మనమేం వాళ్ళకన్నా చాలా తక్కువ స్థాయిలో ఏం లేవు. ఈరోజు మంచి ఉద్యోగాలు ఉన్నాయి, మంచి జీతాలు ఉన్నాయి. వాళ్ళ లాంటి విశ్వాసం లేదండి మనలో. అది కారణం. ఆత్మ లేదు మనలో, అందుకే సజీవులుగా బతకలేకపోతున్నావు. ఆత్మ లేని వాడు చనిపోయినాడు. ఇంకా నువ్వు చనిపోయి ఇంకా పట్టబడి బంధించబడి ఉన్నావు. నువ్వు మరణిస్తే, ఏ నిమిషంలో మరణిస్తే నీ పరిస్థితి నిత్యజీవానికి ఇస్తారు. నీకు నిత్యజీవం అనేది ఉంటుందనేది గ్యారంటీ లేదు. ప్రియ సహోదరి సహోదరులు, మీకు నేను చెప్తున్నాను, ఏదో ఇది రక్షణ అనేది, క్రిస్టియానిటీ అనేది మన తల్లిదండ్రుల ద్వారా ఇచ్చేది కాదు. ఏదో రక్షణ అనేది మన తల్లిదండ్రుల ద్వారా వచ్చింది కాదు. ఇది నీ వ్యక్తిగతం. నువ్వు క్రిస్టియన్వే కావచ్చు, నీ ఫాదర్ క్రిస్టియన్ కావచ్చు, నా ఫాదర్ క్రిస్టియన్ కావచ్చు. కానీ నువ్వు తిరిగి సత్యములో జన్మించకపోతే, నువ్వు మారు మనసు పొంది తిరిగి సత్యములో జన్మించి ఆత్మను పొందుకోకపోతే నీ రికార్డెడ్ క్రిస్టియానిటీ రికార్డెడ్గానే ఉంటుంది. అంతవరకే నీకు నిత్య జీవం అనేది ఉండదు. కాబట్టి నా ప్రియ సహోదర దేవుని యొక్క పిలుపు ఎంతో గొప్పదండి. ఈరోజు మీకు నమస్కరిస్తూ చేస్తున్నాను. ముఖ్యంగా ఈ క్రైస్తవులకు అందరికీ ఈరోజు లోకం చెడిపోయిందండి. ఎక్కడ చూసాను చెడిపోయింది లోకం అంతా. పాపం పసిపిల్లలైనటువంటి అన్ని జనులు సత్యం తెలియదు. అసలు పునరుత్థానం గురించి ఎవరికి తెలియదండి లోకంలో. ఏమి సువార్తలు జరిగినా ఎవరికి తెలియదు దాన్ని. నిజంగా ఈరోజు నమస్కరిస్తున్నాను మీకంతా. ఈరోజు మీతో ఓపెన్ గా చెప్తున్నాను, నేను పునరుత్థానం గురించిన సువార్త ఎక్కడ తెలియదు పాటించి. నువ్వు భ్రమపడుతున్నావు అంతే. సువార్త జరిగిందని 25 to 30% సువార్త జరిగింది. మనం చేయాల్సిన పని చాలా ఉంది. ఈరోజు దున్నాల్సిన భూమి చాలా ఉంది. దున్నాల్సింది మనుషుల యొక్క కఠినమైన హృదయాలని, చీకటి హృదయాలని దున్నాల్సినటువంటి స్థితి ఉంది. మనం ఇంకా కూడా సరిగా మేలుకోలేకపోతున్నాం. ఈరోజు సంఘాల్లో చూస్తే ఎక్కడ చూసినా గొడవలు. ఎందుకు గొడవలు వస్తున్నాయండి? ధనం కోసం, అంతే. డబ్బుల కోసం గొడవలు, గ్రూపులు. మీ సహోదరుని ప్రేమించలేని ఒకరికొకరు భక్షించుకొని మీరు నశించిపోతారని చెప్పినాడు. భక్షించుకోవడం ఈరోజు ఏం పాకులాడు తీసుకెళ్తాం మనం ఈరోజు. సంఘాల్లో ఉన్నటువంటి మంచి ఇంటలెక్చువల్స్ అంతా బయటికి రండి. నేను పిలుపు చెప్తున్నాను మీకు. మంచి వాళ్ళు వచ్చి సంఘాలను నడపండి. మీరు అధికారులు, మంచి వాళ్ళు టేక్ఓవర్ చేయండి. టేక్ఓవర్ చేసి దాన్ని నడపండి. బ్రాడ్ మైండ్తో నడపండి. నా సంఘము, మీ సంఘము ఏముందండి? నా సంఘము, నీ సంఘం, సంఘము క్రీస్తు శరీరం అయ్యింది. ఇంకా దానికి నా సంఘం, నీ సంఘం ఏముంది? ఆ శరీరంలోకి ప్రవేశించే వాళ్ళం మనం పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండాలన్నది నియమమైనది. ఎందుకంటే దేవుడు సకల ఆశీర్వాదాన్ని పరిశుద్ధతలోనే ఇస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోండి నా ప్రియ సహోదరి సహోదరుల. ఈరోజు వాట్సాప్ గ్రూపుల్లో నేను చూస్తున్నాను, చాలా చోట్ల ఏమంటే రోజు వాగ్దానాలు పెడుతున్నారు. నిజమే, నీకు దేవుడు ఆశీర్వదించాలా, నిన్ను హెచ్చించాలా, కానీ
నీ జీవితం ఎలా ఉందని ఒకసారి ప్రశ్నించుకునేవా? అనేకులు ప్రార్థన ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతున్నారు, బాగుంది, నా కుటుంబం బాగుండాలా, నా గుళ్ళు బాగలేదు అని. మా ఆత్మీయ జీవితంలో ఇంకా మేము బలపడాలా, దేవుని కోసం పనిచేయాలని ఎవరన్నా ప్రేయర్ చేయండి అని చెప్పి ఎవరన్నా పెడుతున్నారా? నువ్వు అడగడం లేదండి. ఈరోజు మీకు చెప్తున్నాను నేను, ఎందుకంటే లోకము చాలా భయంకరంగా ఉందండి. మనుషులు చాలా చెడిపోయినారు. ఎందుకు చెడిపోయినారంటే ఉప్పు నిస్సారమైందండి. ఉప్పు లాంటి మనము నిస్సారమైంది. బయట పారవేడికే తప్ప దేనికి పనికిరాదు, పారవేసి తొక్కబడటకే తప్ప దేనికి పనికిరాదని ప్రభు యేసుక్రీస్తు ఆలోచించాడు. మరి నిస్సారమైన ఉప్పుగా మనం ఉంటే నిత్య జీవముకి ఎలా నువ్వు సాధ్యపడతావు? దేవుడు యొక్క ప్రేమను, దేవుని యొక్క మంచితనాన్ని, దేవుడి యొక్క మహాశాంతమును మనం చూస్తున్నాం. మనం ఎలా ఉన్నాయని భరిస్తున్నాడు. కానీ మనం తెలుసుకోవాల్సింది దేవుడు తీర్పని, అది కూడా తెలుసుకోవాలి. మనం తీర్పు తీసే సమయంలోకి రాకూడదు. మనం ఆయన తీసేయాలనే పరిస్థితి, ఆయన తీర్పు తీర్చాలనే పరిస్థితికి వచ్చిందంటే ఆ యొక్క వేదనను మనం తట్టుకోలేము. ఏ కుటుంబాల కోసం అయితే మనము ఇలా సాక్ష్యములు లేకుండా జీవిస్తూ అనేకులు క్రీస్తును దూషించే వారిగా మనము తయారై ఉన్నామో, ఆ కుటుంబములకు కలిగిందంటే ఏదైనా సమస్యలు, ఆ దుఃఖాన్ని మనం తట్టుకోలేము. మా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డగా ఈరోజు హెచ్చరిక చేస్తున్నాను అందరికీ. ఈరోజు దేవుని యొక్క రాజ్యం, క్రీస్తు పరిచయ ధర్మము బలముగా చేయగలిగింది ఎవరంటే సమాజంలో ఉన్నటువంటి ఉన్నతమైన అధికారులు చేస్తారు. ఖచ్చితంగా నేను చెప్తాను. వాళ్ళు కానీ బతికినారంటే జీవంతో లేచి ఒక్కటే అండి, లంచాలు తీసుకుంటారు. ఎవరు లంచాలు ఎవరు తీసుకోవద్దు, మీరు జీవించండి శక్తితో. లోకమంతా లంచాలు కలిగిన నిమ్మబోయే డబ్బు కోసం పరిగెడుతున్నారు. డబ్బు 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 అని ఈరోజు నా కేడర్లో చూస్తున్నాను నేను. మరి నువ్వు నిలబడ్డావంటే నీ పైన వెలుగుతుంది దేవుని నామం, మరుమోగుతుంది దేవుని నామం నీ డిపార్ట్మెంట్లో. ఆ గొప్పతనం, ఆ ఘనత మనమే కావాల్సిందే. కాబట్టి నిన్ను పిలిచినాడు, పిలుపులోకి రక్షణకు నీకు వరం ఇచ్చినాడు. ఆ వరాన్ని నిరర్థకం చేయొద్దు. నువ్వు ఊరికే దేవుడు నన్ను ఆశీర్వదించినాడు, నాకు పెద్ద ఉద్యోగం వచ్చింది అని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజమే ఆశీర్వదించినాడు, నువ్వు ఎలా ఉన్నావు? ఆశీర్వదించి పెట్టాడు. ఎందుకు పెట్టాడు అక్కడ ఘనత నీకు? నువ్వు జీవిస్తే ఆయనకు ఘనత వస్తుంది. ఆయన బిడ్డలైనటువంటి అనేక మంది అన్యజనులు కూడా సత్యాన్ని గ్రహిస్తారనేసి ఆయన కోరుకుంటున్నాడు. రోమాపత్రిక 12. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలాడుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు ఉత్తమని పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచిస్తున్నాడు. 3:1 చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకు. పైన ఉన్నతమైనది, పైన అంటే ఉన్నతమైనది ఎత్తుకు. నువ్వు యువర్ స్పిరిచువల్ లైఫ్, సర్చ్ యువర్ స్పిరిచువల్ లైఫ్, సర్చ్ ఆర్ చెక్ యువర్ స్పిరిచువల్ లైఫ్, అవర్ స్పిరిచువల్ లైఫ్ సర్చ్ చేసుకో. అది వెతకడం. యువర్ స్పిరిచువల్ లైఫ్ ఈస్ వెరీ హై. నీ యొక్క పరిశుద్ధ జీవితం, ఆత్మ జీవితం అనేది చాలా గొప్పది. దాన్ని వెతుకు, చెక్ చేసుకో. సర్చింగ్ అంటే చెకింగ్. వెతకడం అంటే సర్చ్ చేసుకో ఎలా ఉంది. సో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనుండి వాటిని ఎతకండి. అలా ఎతికే వారిగా ఉండాలి. రోమాపత్రిక 6:23 చూడండి. ఏలైనా పాపము వల్ల వచ్చి జీతము మరణం అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసునందు నిత్యజీవం అంటే క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష లేదు. ఆ కృపావరం మనకిచ్చి ఆహ్వానించాడు ఆయన. వరం ఇచ్చినాడు ఆయన. నీకు నాకైతే ఇచ్చినాడండి. గట్టిగా చెప్తాను నేను. ఆ వరమును సద్వినియోగం చేసుకోవాలి మనం. అది దుర్వినియోగం చేస్తే ఆ వరము పనిచేయదు. నువ్వు మామూలు మనిషి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ ఈరోజు యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి
మరి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను, విన్నవిస్తున్నాను. ఎందుకంటే మనం సాక్షులై జీవించాం ఈరోజు. ఎందుకంటే రక్షణ భాగ్యము మీకు వరముగా ఇవ్వబడింది. ఎన్నిక లేని వాళ్ళం, తృణీకరించబడిన వాళ్ళం సమాజంలో కదా, సమాజంలో తృణీకరించబడిన వాళ్ళం, ఎన్నిక లేని వాళ్ళం, అల్పులము, బలహీనులము. నిన్ను బలవంతుని చేయాలి, ఐశ్వర్యవంతుని చేయాలని చూశాడండి. చేసి ఆ ఐశ్వర్యాన్ని నీలో చూపించి అనేకుల్ని ఆకర్షించాలనేది ఆయన యొక్క సంకల్పం. ఒక బలవంతుడికి సేవ అవుతుంది, ఏమంటాడు? అతిశయపడతాడు. కానీ ఒక బలహీనుడు అతిశయపడకూడదు, సాక్షిగా బతకాలి. కాబట్టి ఈరోజు నేను నన్ను ప్రేమతో పిలుస్తున్నటువంటి ఆ పిలుపు ఏమంటే పరిశుద్ధమును ధరించుకొని సజీవ యాగముగా మన జీవితాలను నాకు పిలుస్తున్నాయి. లోకంలో వెలుగుగా, ఈ లోకంలో మరి ఉప్పుగా, ఈ లోకంలో దీపాల్లాగా మనం ఎలుగుతూ అనేకుల్ని రక్షణ భాగ్యంలోకి నడిపించేటువంటి శ్రేష్టమైన ఆయన బిడ్డలుగా, పరిశుద్ధ జనముగా, యాజకులుగా, మరి దేవుని సొంతైన బిడ్డలుగా, మరి అలాంటి గొప్ప వారిగా మనకు బిరుదించి ఆయన పిలుస్తాడు. మరి మనం ఏం చేస్తున్నాం? క్రీస్తులో ఉన్నామా? క్రీస్తులో ఎలా ఉన్నాం అని మనల్ని మనం ప్రశ్నించుకునే వారిగా, మనం జ్ఞానయుక్తమైనటువంటి మంచి వారిగా మారాలి. ఎందుకంటే ఈరోజు ఈ స్పిరిచువల్ మూవ్మెంట్ రావాలండి. క్రైస్తవులలో జీవం లేనటువంటి క్రైస్తవత్వం ఈరోజు ఈ ప్రపంచంలో వెళ్తుంది. అందుకే ఈ కరోనా కూడా ఈరోజు ఎంతగా వచ్చింది లోకంలో. శరీర క్రైస్తవమైన ఆయన కోరుకోవడం లేదు, శరీర క్రైస్తవం కోసం ఆయన మరణించలేదు. నువ్వు పాపముతో బంధించబడి పాపంలోనే బతుకుతూ క్రీస్తు దగ్గరికి రావాలని ఆయన మరణించలేదు శిలువలో. ఆయన స్వభావంలోకి రావాలా? మరి ఆయన మరణంలో నువ్వు చంపబడాలా? ఆయన మరణంలో నీ శరీర మనసును చంపుకొని ఆత్మ స్వభావంతో తిరిగి లేచి ఈ లోకంలో ఆయన స్వభావంతో బతుకుతూ మరణం జీవము కలిగిన నువ్వు పునరుత్థాన శక్తి, ఆల్రెడీ పునరుత్థానుడు అయిపోయినావు. నువ్వు శరీరంతో పునరుత్థాన శక్తితో ఉన్నావు అంటే పునరుత్థానుడు అయినావు. నిద్రలోకి వెళ్ళావు. మరణం లేదు నీకు. ఇంకా నిద్రలోకి వెళ్ళి నిద్రించిన వాడు తిరిగి లేస్తాడు. మరణంలో ఉన్నాడు బట్టి ఆ ఆత్మ నరకం వెళ్ళిపోతాడు. ఈ శ్రేష్టమైన విషయాలు సమాజంలోకి వెళ్తే సమాజం వణుకుతుందండి, భయంతో వణుకుతుంది. ఒక డెడ్ బాడీ లేస్తుందంటే. కానీ ఎవరైనా చెప్తున్నారా ఇది మాటలు? సంఘాలలో కూర్చొని ఆరాధనలు చేసుకొని, పాటలు పాడుకొని, సంఘాల్లో సాక్ష్యాలు చెప్పుకొని, ఎంతసేపు మనం చెప్పుకొని వెళ్ళిపోవడము, బయట సమాజంలో సరైనటువంటి జీవితాలు లేకుండా బతుక్కుంటూ ఏం సాధించాలనుకుంటున్నాం మనం? చెప్పండి, ఏమి సాధించాలనుకుంటున్నాం మనం? దేవుడు చెప్పినటువంటి విధానం ఇది, మనం చేస్తున్నటువంటి విధానం ఇది. మరి నిత్య జీవం ఎలా పాత్రమవుతాం? అందుకే నాగటి మీద చేతి నుంచి మంచి మాట, లాస్ట్ మాట, అదే మాట నేను చెప్పాలనుకుంది. కాబట్టి నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు దేవుని రాజ్యములకు పాత్రుడు కాదు, నిత్య జీవములకు రాలేడు. కాబట్టి ఇంకొక మంచి మాట ఏమంటే, అది చెప్పిన మాట, తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించువాడు నాకు పాత్రుడు. నన్ను వెంబడించనివాడు పాత్రుడు కాదు. వెంబడింపగోరిన వెడల తన్ను తాను ఉపేక్షించుకొని శరీర కార్యములను చంపుకోవాలి. శరీరము నుంచి బయటికి రావాలి. మనం తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. కాబట్టి శిలువ అంటే వెలుగు. ఆయన చనిపోయింది దాని మీద బలి పశువుగా. కాబట్టి తను శిలువ అంటే బలిపీఠం, అది రక్త బలిపీఠం. ఆ రక్తపీఠంలో ఆయన బలిపోయాడు. కాబట్టి దాంట్లో నువ్వు ఐక్యపరచబడినప్పుడు నువ్వు ఆయన లోకానికి వెలుగన్నాడు, ఆయన లోకానికి నేను వెలుగన్నాడు. లోకానికి నేను వెలుగు, లోకానికి నేను జీవము అన్నాడు. కాబట్టి నువ్వు కూడా ఆయన శరీరము తిని ఆయన రక్తం తాగినప్పుడు ఆయనలో ఐక్యపరచబడినావు. నువ్వు కూడా లోకానికి వెలుగు, నువ్వు కూడా లోకానికి జీవం. అలాంటి స్వభావంతో నీ పరిచర్యను కొనసాగించాలనేది
దేవుడు ఈరోజు పిలిపిస్తున్నాడు మీకు మనకందరికీ. కాబట్టి అందుకే అంటున్నాడు, ఇట్టి సేవ మీకు యుక్తము, ఇట్టి సేవ మీకు యుక్తము అని ఆ మహాదేవుడు యేసుక్రీస్తు నామములో మనల్ని పిలుస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు భారం కలిగి నేను మీ అందరికీ ప్రేమతో పిలుస్తున్నాను. ఎప్పుడు నేను నేను అతిశయంతో చెప్తున్నానని భావించకండి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఈరోజు ఉన్నతమైన అధికారి నేను సమాజంలో. ఈ ఉన్నతమైన అధికారాన్ని ఉపయోగించుకొని చెడిపోవచ్చు. మరి ఆయన యొక్క తలాంతు ఇది. ఈ అధికారం ఆయన ఇచ్చిన తలాంతు. ప్రతి ఒక్కరికి అధికారం తలాంతు అండి. నువ్వు సంఘ పెద్దవైతే, సంఘ సెక్రటరీవో, సంఘ చైర్మన్వో, లేకుంటే సంఘంలో బిషప్వో, సంఘ పాస్టర్వో, అధికారం ఏదేది, ఏ అధికారమైనా నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఆశీర్వాదంలో నువ్వు దేవుణ్ణి మహిమపరిచేటట్లు మనం జీవించాలి. మంచి సాక్ష్యాలు కలిగి పరిశుద్ధతను అలంకరముగా ధరించుకొని జీవించాలి. అది కానీ చేయకపోతే చాలా మనము పాపములో ఉన్నాము నా ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మనల్ని మనము మోసం చేసుకొని మన సాక్షిని వాత చేసుకుంటాం. కాబట్టి ఈరోజు మీకు అందరికీ నేను మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈరోజు పిలుస్తున్నాను. నేను చెప్పినటువంటి మంచి మాటలు హృదయంలో ఉంచుకొని సంతోషంగా ఆలోచన చేయండి. మంచి శ్రేష్టమైనటువంటి జ్ఞానవంతులుగా వెలుగును పంచేటువంటి వారిగా మనం వాడతాం. ఈ సమాజాన్ని ప్రభావితం చేస్తాం. అనేకుల్ని మరి క్రీస్తులోనికి తీసుకొస్తాం. రక్షణ మార్గం వైపు తీసుకొచ్చి నక్షత్రాల్లాగా ఈ లోకంలో వెలగాలని యేసుక్రీస్తు శక్తి గల నామంలో మనందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అందరూ సంతోషముగా ఈ వాక్య పరిచర్యను మరి విని ఫలించాలని మీ అందరి కోసం నేను ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించుగాక. ఆమేన్.